రెండేళ్ల సుపరిపాలనపై రేపు గుంటూరులో జరగబోయే బహిరంగ సభను విజయవంతం చేయాలని టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యారావు, జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు పిలుపునిచ్చారు. అరండల్పేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం వారు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పాలనపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ దాదాపుగా అమలు చేశామని చెప్పారు. తిరుపతిలో జరిగిన సభ విజయవంతమైందని హర్షం వ్యక్తం చేశారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు గుంటూరులో 2 సంవత్సరాల విజయోత్సవ సభ జరుగుతుందన్నారు. గత 5 సంవత్సరాల్లో జరిగిన అరాచకాలకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత 2 సంవత్సరాల పాలనకు తేడా ఏంటో ప్రజలకు అర్థమైందని అన్నారు. కూటమి ప్రభుత్వ 2 సంవత్సరాల పాలన రాష్ట్రం మొత్తం కూడా ఆనందోత్సవాల్లో జరుపుకుంటూ ఉన్నారు. ప్రజలకి ఏ హామీలైతే ఎన్నికలకు ముందు ఇచ్చామో దాదాపుగా హామీలన్నిటిని కూడా నెరవేర్చినటువంటి ఈ ప్రభుత్వం పట్ల ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మొన్ననే తిరుపతిలో కూటమి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో విజయోత్సవ సభ బ్రహ్మాండంగా జరిగింది. ఏ ఏ రంగాలకి సంబంధించి ఎంత ప్రజలకి మేలు చేసామనేది మొత్తం కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా విజయోత్సవ సభలు జరుగుతూ ఉన్నాయి. రేపు గుంటూరు జిల్లా కూటమి 2 సంవత్సరాల విజయోత్సవ సభ జరుగుతూ ఉంది. ముందుగా ప్రకటించినటువంటి షెడ్యూలు రేపు ఉదయం 11 గంటలకని చెప్పాము. కొన్ని అనివార్య కారణాల వల్ల రేపు 2 గంటలకి కార్యక్రమం ప్రారంభమవుతుంది. జస్ట్ ఒక 3-4 గంటలు మేము దాన్ని పోస్ట్ పోన్ చేశాం. ప్రజలు దీన్ని గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాలకి ముందు 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అరాచకమైనటువంటి పాలన, ఈ 2 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి, సంక్షేమం, గౌరవం, ఈ 2 పాలనల్ని ప్రజలందరూ కూడా బేరు చేసుకుంటా ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో నడి రోడ్ల మీద కుత్తుకులు కొయ్యటం, చిన్న పిల్లలని కూడా చూడకుండా బీసీలైనటువంటి వాళ్ళని పెట్రోల్ పోసి తగలబెట్టడం, ఎస్సీలని లేకపోతే ప్రశ్నించినటువంటి వాళ్ళని చంపి డోర్ డెలివరీ చేయటం, ఆడపిల్లల్ని నడి రోడ్ల మీద సామూహిక అత్యాచారాలు చేయటం, ఇలాంటి అత్యాచారాలు ఒకవైపున రాజ్యాంగ వ్యవస్థల మొత్తాన్ని కూడా తొంగలో దొక్కే విధంగా రాజ్యాంగం ప్రకారం సంక్రమించినటువంటి రాజధాని లేకుండా అపహాస్యం చేయటం, దాన్ని 3 పెడతాం, 30 రాజధానులు చేస్తాం, పందులు తిరిగే రాజధాని, లేకపోతే పలానా కులానికి సంబంధించి రాజధాని అని చెప్పేసి అవహేళన చేయటం, చట్టసభల్లో ప్రజల సమస్యల గురించి మాట్లాడకుండా కేవలం వాడు ఎట్లా పుట్టాడు, వాడు ఈడికి పుట్టాడు, వాడు లాగలేడు, వీడు లాగలేడని ఆడవాళ్ళని అవహేళన చేయటం, మహిళల్ని కించపరచడం, ఆస్తులు మొత్తాన్ని దోచుకోవటం, మొత్తం అవినీతి చేయటం గత 5 సంవత్సరాల్లో జరిగింది. గతంలో ఉన్నటువంటి ఒక మంత్రివర్యులు గుడ్డు పెట్టంగానే పిల్లలు వస్తాయా అని చెప్పినటువంటి ఒక మేధావి అనుచిత వ్యాఖ్యలు ఒక మంత్రి పట్ల, ఒక మహిళా మంత్రి పట్ల, అంటే వీళ్ళకి అర్థం కానిది ఏంటంటే ఇంకా కూడా ప్రజలందరూ కూడా చెప్పులతో తన్నినా కానీ బుద్ధి రావట్లేదు. రాజకీయాల్లో విమర్శలు ఉంటే ప్రతి విమర్శ ఉంటుంది. ఎస్, మేము విమర్శించామంటే నువ్వు కూడా విమర్శించు, అది రాజకీయంగా ఉండాలి. కానీ వ్యక్తిగత విమర్శలు ఇంతకాలం చెప్పిన వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అదే పని, ఇప్పుడు పోయి ఇళ్లలో కూర్చున్నా కానీ బయటకు వచ్చినప్పుడు వాళ్ళ టార్గెట్ అదే, వ్యక్తిగత విమర్శలు చేయటం అనేది. మేము ఇప్పుడు అడుగుతున్నాను, అదే గుడివాడ అమర్నాథ్, అరే మన సంస్కృతి ఏంటి అసలు? మేము కూడా వ్యక్తిగతంగా పోతే మీ ఇళ్లలోకి వస్తాం. మన సంస్కృతి ఏంటి? మంది ఆడవారు సహజంగా అలంకరించుకుంటారు కదా. మీ ఇంట్లో అలా పని చేయటదా? ఇరబోసుకుని తిరుగుతున్నారు, ఏమన్నా స్నానా గట్రా చేయకుండా తిరుగుతున్నారా? అన్నా మేము మాటలు. అరే నువ్వు ఆమె ఒక మంత్రి స్థానంలో ఉంది, నిన్నేమనంటే నువ్వు కూడా అదే మాట్లాడు. అది వదిలేసేసి
అనుచిత వ్యాఖ్యలు చేయటం అనేది క్షమించరాని నేరం. మళ్ళా మేము దాని మీద క్రైమ్ రిజిస్టర్ చేస్తే రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. ఒక పక్కన ఏడుస్తూ ఉంటారు, ఒక పక్కన అంటూ ఉంటారు. అన్ని మీరే చేస్తారు. గెలవటం మీ వంతే, ఏడవటం మీ వంతే. నేను చెప్తున్నాం, ఇంతకుముందు కూడా చెప్పాం, రాజకీయంగా రాండి. రాజకీయంగా మీరు ఏమి చెప్పదలుచుకున్నారో, ఏమి మాట్లాడదలుచుకున్నారో మాట్లాడండి. మేము కూడా దానికి సమాధానం చెప్తాం. లేదు మీకు లాగానే విమర్శించాలంటే మేము కూడా విమర్శిస్తాం. రాజకీయ విమర్శలు అంతవరకు ఉండాలి. కానీ హద్దులు దాటి వస్తే గతంలో కూడా చూసాం. అట్లాగా మాట్లాడి మా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మంత్రి ఇంటి దాకా తెచ్చుకున్నాడు. దానికి రకరకాలుగా మీరు దాన్ని కూడా వాడుకునే ప్రయత్నం చేశారు. మళ్ళీ ఇవాళ కూడా అదే పరిస్థితి. నీ ఇష్టానుసారం మాట్లాడితే నీ ఇంటి మీద కూడా వస్తారేమో, వస్తే దాన్ని ఏదో రాజకీయంగా వాడుకోవచ్చు అనే ఒక దుర్బుద్ధి మీ అందరిది కూడా. కానీ చాలా సంయమనం పాటిస్తున్నాం కూటమిలో ఉన్న పెద్దలందరం కూడా. వయసు అయిపోవడం కాదు, నాకు వయసు ఉంది, మాకు కోపతాపాలు ఉన్నాయి. కానీ మేము ప్రజాస్వామ్యంలో ఉన్నామనే విచక్షణ మాకుంది. విచక్షణ కోల్పోయినటువంటి వాళ్ళు మీరు. అందుకని ఇప్పుడు నుంచి అయినా సరే బుద్ధి తెచ్చుకుని, మీకు ఎట్లాగో రాలా ప్రతిపక్ష హోదా కావాలి కావాలన్నారు. కానీ ప్రతిపక్షం మీరే, మేము కూడా ఒప్పుకుంటాం. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం మీరే. ప్రతిపక్ష పాత్రను పోషించండి, అది రాజకీయంగా ఉండండి. రాజకీయంగా మీరు తప్పులు చేస్తే చూపించండి, సరి చేసుకుంటాం. అంతేగాని ఏదో వచ్చామో ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో బూతులు తిడతా అంటే ప్రజలు నిన్న చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ రకంగా నీకు అంటే నిన్ను కొట్టవసలా, నీ ఫోటోను కొట్టారంటే ఉమ్మేశారంటే అది ఇట్ సెల్ఫ్ నీ మీద ఊసినట్టే. ఒకసారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని అందరూ కూడా ఉండండి.